साइबराबाद पुलिस कमिश्नरेट की हुदूद में गुमशुदा सेलफोन्स को CEIR पोर्टल के जरिए बरामद करके पुलिस ने मुतासिन के हवाले कर दिया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए साइबराबाद क्राइम्स DCP नरसिम्हा के कहा कि साइबराबाद पुलिस ने CIE पोर्टल के जरिए अपने फोन खोने वाले मुतासिन को मोबाइल फोन वापस कर दिए गए हैं। దాదాపుగా 1190 సెల్ ఫోన్స్ ని ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకున్నటువంటి బాధితులకి గౌరవ డీజీపీ గారు అండ్ గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఇది ప్రత్యేకంగా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ లో దాదాపు నెలన్నర టైంలో ఇవన్నీ వేరియస్ ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి ఫోన్లు మీకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయినాయో. అవి కొన్ని యూపీ, కొన్ని బీహార్, కొన్ని బెంగాల్, కొన్ని ఒరిస్సా, వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి నేరస్తుల చేతిలో. అక్కడి నుంచి మన CCS విభాగము సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్స్ లో ఉన్నటువంటి 5 CCS పోలీస్ స్టేషన్లు, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క ASI గారు మరియు ఆయనకు అసిస్టింగ్ చేయడానికి సిబ్బందిని పెట్టుకొని, ఎందుకంటే ప్రజలకి మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం దేశ స్థాయిలోనే నెంబర్ 1 విభాగంగా రీసెంట్లీ గుర్తించబడింది. మీ అందరూ న్యూస్ పేపర్లలో పోలీస్ సేవలో మన భారతదేశంలోనే అత్యుత్తమ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అయినా ప్రజల ఆస్తుల రక్షణలోనైనా ఇవన్నీ మీ ఆస్తులే కదా. మీ ఆస్తులను మీరు వేరియస్ ప్లేస్లలో పోగొట్టుకోవచ్చు, మర్చిపోయిపోవచ్చు, దొంగతనం కావచ్చు, లేదా ఇంట్లో థెఫ్ట్ కావచ్చు, లేదా బస్సులోనో ప్రయాణంలోనో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఎక్కడనో మీరు మర్చిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాని బాధ్యతగా తీసుకొని, తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని బాధ్యత తీసుకొని, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ లో సిపి గారు పర్యవేక్షణలో 5 CCS పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టుకొని నెలన్నర కాలంలో ఈ యొక్క 1190 సెల్ ఫోన్లని రికవరీ చేయడం జరిగింది. వస్తుంది ఇక్కడలే కదా ఏదైనా మమ్మల్ని మోసం చేస్తే కేసు పెట్టొచ్చు అనుకుంటున్నారు. అది చాలా ప్రయాస. ఇక్కడ బ్యాంక్ నెంబర్లే ఉంటున్నాయి. అవన్నీ తర్వాత విదేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో తరలిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క సైబర్ నేరాల బారిన పడొద్దనంటే ప్రతి ఒక్కరూ జాగరూకతతోటి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండవ ప్రయారిటీ డ్రగ్స్. చూడండి, ఈరోజు డ్రగ్స్ అనేటువంటిది మీ అందరికి తెలుసు, ఈజీగా మత్తు అవైలబుల్ ఉండేటువంటి ప్లేసు. యువత అనేది ఈ డ్రగ్స్ ద్వారా పెడచెవిన పడుతుంది. దీంతో అనేక నేరాలు జరుగుతున్నాయి. అమ్మాయిల పట్ల అగత్యాలు కావచ్చు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఎవరైనా మీ యొక్క కాలనీలో ఈ డ్రగ్స్ బారిన డ్రగ్స్ ని ఉపయోగిస్తున్నా, డ్రగ్స్ అమ్ముతున్నా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నా, మీరు ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్ కి లేదా డయల్ 100 ఉందండి, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి, దయచేసి మీరు కంప్లైంట్ చేయండి. మూడవది, మీ యొక్క కమ్యూనిటీలో CCTVలు పెట్టుకోండి. CCTVలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. కొన్ని నైట్ టైం ఎస్పెషల్లీ 10 to మార్నింగ్ 5 వరకు ఎవరైనా అపరిచితులు వస్తే అలారం ఇచ్చే విధంగా మీరు ఒక అపార్ట్మెంట్ లోనో మీ ఇంట్లోనో 5 ఫ్లోర్ లోనో ఎక్కడో ఉంటారు, లేదా మీరు అవుట్ సైడ్ వెళ్తారు. ఎవరైనా మూవ్మెంట్ చేస్తే అంటే మనం ఇంట్లో ఉండే 5 మంది 10 మంది యాక్సెస్ ఇస్తారు. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మనకు సెల్ ఫోన్ కి మెసేజ్ వచ్చే విధంగా కూడా వస్తున్నాయి. అట్లాంటి వాటిని ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మన యొక్క ప్రాపర్టీకి ఫస్ట్ బాధ్యులం, ఫస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం కాబట్టి దయచేసి అది చూసుకోండి. ఈరోజు ఇక్కడ 1190 సెల్ ఫోన్లని రికవరీ చేసినటువంటి CCS పోలీస్ స్టేషన్స్ వాళ్ళ యొక్క సిబ్బందికి, అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మేడ్చల్ జోన్, గంగాధర్ అండ్ DI గారు అండ్ బాలనగర్ జోన్, మాదాపూర్ జోన్, రాజేంద్ర నగర్ జోన్ అండ్ శంషాబాద్ జోన్, ఈ జోన్ల నుంచి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందరూ ఇది ఒక యూనిట్ గా సైబరాబాద్ కమిషనరేట్ లో తీసుకున్నటువంటి
యాక్షన్ ప్లాన్. ఇది కంటిన్యూస్ అవుతుంది.